కాంట్రవర్సీ ఇది. ఎవరైతే ఫిట్ అంటే ఇప్పుడు 10 మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. బ్రహ్మనాయుడు గారు వచ్చే 3 సంవత్సరాల్లో ఇంకా 30 ఎమ్మెల్సీ పదవులు వస్తాయి. సో ఫిట్ అయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, మా అధినేతలు నిర్ణయిస్తారు సార్. మా అధినేతలు నిర్ణయం తీసుకుంటారు. దానికి కట్టుబడి ఆశావాహులందరూ కూడా రాని వారు మరొకసారి ప్రయత్నం చేసుకుంటారు, కానీ తిరుగుబాట్లు అయితే ఉండవని నేను అనుకుంటా ఉన్నా. ఇక మరొకటి ఏంటంటే మొయినుద్దీన్ గారు మాట్లాడుతా ఉన్నారు, ఏంటేంటో చెప్తా మర్డర్ కేసు అని ఇన్నిసార్లు చెప్తా ఉన్నారు. ఒకటే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు వారి బాబాయ్ చనిపోతే పాపం 16 గంటలు కారులో ప్రయాణించి మరీ వెళ్ళారు. ఇదే సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి మరి హెలికాప్టర్లో వచ్చారు, అయినా కానీ పరామర్శించలేకపోయారు. అప్పుడు ఎందుకు బాబాయ్ గారి చావుకి కారులో వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు హెలికాప్టర్లో వచ్చారో అది గనక అర్థం చేసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల సంఖ్య తగ్గిద్ది. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ హెలికాప్టర్ కూర్చొని నన్ను చంపేస్తాను భయపడి కారులో పోయారు. సరిపోయిందా? వయసు వస్తే సరిపోయిందా అండి? ఎందుకంటే ఆ మాటలు పోనీలేండి. మరొకటి ఇంకోటి ఏంటంటే 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి గొర్రెల కాపరి ఆల్మోస్ట్ అతని వయసు అయిపోయిందనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడాడు. 45 సంవత్సరాలు ఇంకేముంది అని అన్నాడు ఆయన. మరి ఆయన 45 సంవత్సరాలకే తండ్రి లేని పెట్టిన అని చెప్పి అడుక్కొని ముఖ్యమంత్రి అయ్యింది. 45 సంవత్సరాల అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోడు అని అన్నాడు. మరి ఇక్కడ 45 సంవత్సరాల గొర్రెల కాపరి ఆల్మోస్ట్ వయసు అయిపోయిందా? ఎందుకు అతను కులాలు వద్దన్నారు కాబట్టి ఎందుకు అతను గొర్రెలు కాపరేనా? మీ దగ్గర డబ్బు ఉందనా? 45 సంవత్సరాలు మీరేమో చిన్నపిల్లలా? ఆయన వయసు ఏమో అయిపోయిందా? ఏం మాట్లాడుతా ఉన్నారు? అండ్ మరొకటి ఇంపార్టెంట్ థింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, మరొక విషయం ఏంటంటే మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, మీరు ఆపి నాకు మాట్లాడతా, మీరు ఆపి నాకు మాట్లాడండి ప్లీజ్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు తల్లిగా కూతురిగా ఉన్నటువంటి మహిళలు, ఏదైతే దేశాన్ని రక్షిస్తున్నటువంటి కొంతమంది మహిళలు, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, ఆర్మీలో ఉండొచ్చు, న్యాయ వ్యవస్థలో ఉండొచ్చు, ఇట్లా దేశాన్ని రక్షిస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం వచ్చినటువంటి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ని ఇష్టానుసారం ఆముదాల వలస ఇన్ఛార్జి గారు ఎక్కడ పడితే అక్కడ తడుముతా నెట్టేస్తా అంతమంది మగవారిలో చేసినటువంటి ఈ దుశ్చర్యని మనమందరం కూడా ఖచ్చితంగా ఖండించాలి. ఆవిడ ఏ ఆఫీసర్ అయినా కానీ, ఎవరైనా కానీ, ఏ మహిళ అయినా కానీ అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. మరి ఎందుకు ఆందాల వలస ఇన్ఛార్జ్ గారు అలా బిహేవ్ చేశారనేది చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మరి ఆవిడ క్షమాపణ అయితే చెప్పాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. బ్రహ్మనాయుడు గారు. వెంకటేష్ గారు మీరేమంటారు? ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు, ఉన్నది 2 ఎమ్మెల్సీలు.